అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. వీక్షకులకి నమస్కారం. విశ్వావసో నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి విశ్వావసో నామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. శని గురువుల ఆధారంగా తీసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయము 14, వ్యయము 8, ఆరోగ్యం 6, అనారోగ్యం 5, రాజ్యపూజ్యం వీరికి కర్కాటక రాశి వారికి 6, రాజకోపం అంటే అవమానాలు 3, సుఖము 3, దుఃఖము 3 ఉంది. అయితే ఈ సంవత్సరంలో శని గురు ప్రభావాల వల్ల కర్కాటక రాశి వారికి శని ఈ ఒక మీనరాశిలో ఉండే రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం అంతా కర్కాటక రాశి వారికి మంచిగా లేదు. శత్రువులకి బలాన్ని అధికంగా ఇస్తాడు, మీలో బలాన్ని తగ్గిస్తాడు. అందువలన శత్రువులపైన ఏదైనా విజయం సాధించాలన్నా మీరు చాలా దైవ బలంతో కూడింటేనే మీరు చేయగలరు. అదే విధానంగా మీరు మానసికంగా ఎటువంటి ఒత్తిడికి గురి అవ్వకుండా మీరు ఆత్మబలాన్ని పెంచుకొని ఏ విషయాల్లో అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇది శని ప్రభావం వల్ల మీకు జరిగేది. అయితే చంచల స్వభావం అధికంగా ఉంటుంది, కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోరు, కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరంలో మీకు ప్రస్తుతం గురువు వృషభ రాశిలో ఉంటాడు ఎప్పటిదాకా 5వ నెల వరకు, 5వ నెల 14వ తేదీ. అప్పటిదాకా మీకు గురువు చాలా మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ ఇవన్నీ ప్రాప్తిస్తాయి. ధనలాభం కూడా ఉంటుంది, ఎంత సంపాదించాలన్నా సంపాదించగలరు 5వ నెల వరకు. తదుపరి అదే ఒక గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసేస్తారు. అప్పుడు మీకు జన్మ లగ్నంలోనే అంటే రాశిలోనే గురువు ప్రవేశం చేస్తాడు. ఈ సమయంలో మీకు శత్రు భయం పెరుగుతుంది. మళ్ళీ కార్యాలు విఘ్నాలు అవుతూ ఉంటాయి, అనుకోకుండా అపవాదాలు అవమానాలు వచ్చేస్తాయి. మీరు అప్పటిదాకా ఎవరెవరైతే మీరు దగ్గర మంచిగా ఉంటారో వాళ్ళే మీకు విరుద్ధంగా మాట్లాడే పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటారు. కాస్త ఎవరిని విశ్వాసించకూడదు ఆ సమయంలో అని అర్థం. ఎప్పటి నుంచి 25వ సంవత్సరం 5వ నెల నుంచి అనగా అక్టోబర్ వరకు ఆ ఒక మాసాల్లో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ సమయంలో కూడా మీకు అంత శుభం కాదు. అంటే ఈ మిథున రాశిలో ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురువు మీకు అంత శుభ ప్రతిఫలాలు ఇవ్వట్లేదు. అన్ని విషయాల్లోనూ లాభాలు క్షీణించేస్తాయి, నష్టాలు అధికంగా ఉంటాయి. అంటే కర్కాటక రాశి వారికి మీరు ఆలోచించాలి, శుభతత్వం మీది చాలా మంచిది. అయితే ఈ సంవత్సరంలో ఉన్న ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు మానసికంగా ఒత్తిడి తీసుకుంటారు. స్త్రీలకైతే ఒక మాట పైన నిలబడరు, ఏదో ఒక విధానంగా ఒకరికి సంతోషంలో ఉండేటప్పుడు మాట ఇచ్చి మళ్ళీ నడుచుకోకపోవడం, ఇటువంటి పరిస్థితులను ఎదురిస్తారు. విద్యార్థులకి చంచల స్వభావం, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. ఒకటి చదవాలి అనుకుంటారు, ఇంకొక అడ్మిషన్స్ తీసుకుంటారు. రేపటి నుంచి బాగా చదవాలి అనుకుంటారు, కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఇలా ఉంటారు. ఇక వ్యాపారస్తులకి అభివృద్ధి చెందుతారు. మీరు తెలివిగా బతకాలి ఈ సంవత్సరం. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఎంత శ్రమిస్తే అంత లాభాలు అయితే ఉంటాయి. కానీ ఇతరుల మాటలకి మీరు పట్టించుకోకూడదు. ఎందుకంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు. ధనం అభివృద్ధి అయినప్పుడు దాన్ని మిమ్మల్ని వాళ్ళు వ్యతిరేకంగా ఉపయోగం చేసుకోవడానికి ప్రయత్నించి మీరు దొరకరు కాబట్టి మీరు అనుకోకుండానే వాళ్ళతో శత్రుత్వం వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. చాలా తెలివిగా నిర్వహించాలి అన్ని పనులను. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, అందరితో అంతే.
మీకు ప్రమోషన్ అయితే వస్తుంది, ప్రాబ్లం లేదు, ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది, పై అధికారులు మంచిగానే మాట్లాడతారు. అయితే వాళ్ళు చేసే తప్పుల్ని ముందు పెట్టి మిమ్మల్ని ఇరికించాలి అని చూసుకుంటూ ఉంటారు. అయినంత వరకు మీ జాగ్రత్తలో మీరుంటే చాలా మంచిది. స్త్రీలు అంతే, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే వస్తుంది. కానీ ఎవరిని అధిక విశ్వాసించకండి అనేదే ఈ సంవత్సరంలో మీకున్నది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా శుభ ప్రతిఫలాలు మీద అవ్వాలి, శత్రుబాధ తగ్గాలంటే దానాలు ఎక్కువ ఆచరించాలి. అన్నదానం చేస్తూ ఉండండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొనండి. ఏదైనా డొనేషన్స్ ఇవ్వండి. అయినంత వరకు దానాలకి మీరు ఆద్యత ఇవ్వాలి. లేదా నెలకో 15 రోజులకో 6 నెలలకో ఒకసారి స్వయం పాక దానం బ్రాహ్మణులకి ఇవ్వడం, ఏదైనా దేవాలయాల్లో ధార్మిక క్రియలకి ఏదైనా దానం చేయడం, అటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచిది. అప్పుడప్పుడు గోవుకి ఏదైనా తినబెడుతూ ఉండండి. ఇది కూడా మీకు అదృష్టాన్నే ఇస్తుంది. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో శుభము అశుభము ఈక్వల్గానే ఉంటాయి. అందువలన అన్ని విషయాల్లో కూడా మీరు స్వీకరించే మనోభావం పెంచుకోండి. దానము అనే ఒక కృతువును ఆచరిస్తూ ఉండండి. గోవుకి ఏదైనా తినబెడుతూ ఉండండి. ఖచ్చితంగా ఈ సంవత్సరము మీకు బాగానే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.